వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. నేడు సిడబ్ల్యూసి మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ రోజు శనివారం ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలో ఏఐసిసి హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన ఈ ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు, అగ్రనేతలు ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు హాజరు కానున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు మార్పు విషయంపై దేశవ్యాప్తంగా పోరాటం, ఓట్ చోరీ, ఇతరత్ర అంశాలపై చర్చించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఘన నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తన నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివారం రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 2014 నుంచి 2023 దాకా నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, కేటాయింపులు, వెచ్చించిన నిధులు, జరిగిన నష్టంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. అలాగే భారీ వడ్డీతో తీసుకున్న రుణాలు, ఆ మేరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఆ రుణం తీర్చడానికి ఏ మేరకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందనే దానిపైన సమీక్షించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు శుక్రవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన వినయం, నిజాయితీ, సేవాభావం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయంటూ కొనియాడారు. ఆయన దూరదృష్టి గల అధినాయకత్వం భారత్ కు ప్రపంచ గుర్తింపు తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఆయన మన దేశ ఆర్థిక మార్గాన్ని మార్చిన మహానేత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కొనియాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఈ పథకం నుంచి గాంధీజీ గారి పేరు మార్పు తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా గాంధీజీ గారి చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఏఐసిసి పిలుపు మేరకు ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పిసిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పంచాయతీ ఫలితాలతో కేసీఆర్ లో భయం మొదలైందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు విమర్శించారు. పంచాయతీ ఫలితాలను చూడగానే ప్రజల్లో ఇక తమ పని అయిపోయిందని గ్రహించిన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అర్థం పర్థం లేని మాటలు అడ్డగోలుగా మాట్లాడాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు అంటూ వ్యాఖ్యానించారు.